Revant and Kavita are hand in glove. What else you need? Proof. ఇద్దరు పార్ట్నర్లు బిజినెస్లల్లా. నేనంటే నేను గూగుల్ అంటే చూసుకోండి మీరే. అనేక మార్లు చెప్పిన నేను, గూగుల్ చెప్తుంది చూసుకోండి. మీ మీడియా సమావేశంలో చెప్పిన నేను, ఇద్దరు కలిసి క్యాండిడేట్లు పెడతారు నాకు వ్యతిరేకమని. ఏ కులం నుంచి పెడతారు, ఎట్లా పెట్టారు, నేను అనేక సార్లు ఎలక్షన్ల ముందే చెప్పిన మీకు. ఇలా ఏదో పార్టీ పెట్టించే కార్యక్రమం బీసీ ఎస్సీ ఎస్టీ కాదు, రెడ్డి కాదు, ఆర్యవైశ్యులు కాదు, వేలమ్మ కూడా ఓటేరు నీకు. ఊకే కుల రాజకీయాలు బంద్ చేయండి. మీ పార్ట్నరు రేవంత్ రాజీనామా చేయమను, అవుతుంది బీసీ రిజర్వేషన్. ఒక దిక్కు బీసీల ఫీ రీఎంబర్స్మెంట్ పుట్టన పెట్టుకున్న పాపం వీళ్ళ కుటుంబంది. వీళ్ళు ఇక బీసీల కోసం కొట్లాడితే ఇక మేమందరూ చూడాలి తమాషా. అంతే. అంతా అమాయకుల ప్రజలు అనుకుంటారు. వీళ్ళు ఎన్ని కళ్ళు నెత్తికెక్కుంటే వీళ్ళకి. అయినా మీరు నన్ను అడగద్దు బ్రదర్, మీరు పోకుండా ప్రెస్ మీట్లకి నన్ను అడగకూరు ప్లీజ్. ఇట్ నాట్ వర్త్ ఇట్. ఇంకోసారి పోకూరి ప్లీజ్. మీరు పోకూడొద్దు, నన్ను అడగకూడదు. తిరిగేటోళ్ళు మస్తు తిరుగుతూ ఉంటారు, రోడ్డు మీద పోతే మస్తు మంది నడుచుకుంటూ పోతా ఉంటారు. అందరు నడుచుకుంటూ పోయే వాళ్ళు అందరూ ప్రెస్ మీట్లోకి పోతారా మీరు? అంటే ఆయన జేబులో ఆయన అకౌంట్లోకి వస్తాడా? ఏడికి రావాలి? ఆయన అకౌంట్లోకి రావాలా? ఆయన పర్సనల్ అకౌంట్లోకి రావాలా? పీసీసీ బ్రాండ్కి ఏం తెలియదా పాపం? పీసీ బ్రాండ్ తెలియదు ఆయనకు సబ్జెక్ట్ రాదు. ఏం కన్సెప్ట్ అన్నా మీ పార్టీలో ఉండే, మీ పాత పార్టీలో ఆయనకు వస్తుంది ఏమన్నా? ఏం రాదు. కంచెట్టి గంగాధర్ గారు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, మహేష్ కుమార్ గౌడ్ గారు కార్పొరేటర్ నాకు గెలిచిండా. ఆయనకు తెలియదు పాపం, ఏమనుకోకరు. డోంట్ టేక్ హిమ్ సీరియస్లీ. నేను ప్రూవ్ చేస్తా. ఆయన చేస్తాడా? రాలేదని దాని తర్వాత ఏం చేస్తాడు చెప్పు మనం అడుగుతుంటే. ఏం చేస్తాడు మా మహేష్ అన్నని బ్లాక్ బెల్ట్. తెలియదు చాలా మందికి, రాష్ట్ర ప్రజలకి. మహేష్ కుమార్ గౌడ్ గారు మా నాన్న శిష్యులు. ఆయన బ్లాక్ బెల్ట్ ఉండే కరాటేలా మేము చిన్న ఉన్నప్పుడు. పోనీలే కానీ మంచోడే కానీ సబ్జెక్ట్ లేదు. ఇంకా ఇంకేముందా ఇందూర్ హాట్ టాపిక్స్? దెర్ ఈజ్ నో అడ్మినిస్ట్రేషన్ బ్రదర్. మన ఫ్లడ్డింగ్కి రూపాయి ఇచ్చింది లేదు, సర్వేలు సరిగా చేసింది లేదు. దెర్ ఈజ్ నో అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్లు ఆఫీసర్లు ఇంత చేద్దామన్నా కూడా చేయనిచ్చే పరిస్థితి లేదు. చేస్తే రిపోర్ట్లు పోతాయి, పైసలు ఇవ్వాలని. సో ఎక్కడిదక్కడ ఆపేస్తున్నారు. అంత దుర్మార్గంగా తయారైపోయింది ఈ ప్రభుత్వం. ఆ కేసీఆర్ చేతిలో ఏం చిప్పబెట్టిపోయిండో కానీ రూపాయలు లేకుండా తయారైంది. వీళ్ళేమో డైలాగులు కొట్టి అన్ని ప్రామిసులు చేసి పవర్లకు వచ్చారు, అబద్ధాలు చెప్పి. వీఆర్ ప్లానింగ్. పెద్ద ఎత్తున దీక్ష ఉంటుంది. అది మేము ఇందూరు
లో వివిధ వర్గాలకు కూడా మేము ఇన్వైట్ చేస్తాం దాన్ని. ఇట్ విల్ బి పీపుల్స్ మూవ్మెంట్. బిఫోర్ దాట్ ఐ విల్ రిక్వెస్ట్ పర్సనలీ టు రిలీజ్ ఫండ్స్. చాలా రోజులుగా నిజామాబాద్ ఉగ్రవాద ఇష్యూ కావచ్చు, నిజామాబాద్ ఇష్యూ కానిస్టేబుల్ మాట్లాడారు. బీజేపీకి మీరు స్పెసిఫిక్ ఆ జోన్ స్పెసిఫిక్ జోన్ కోసం ఏదన్నా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అవకాశం మేము కూడా అడిగినాం సార్. ఏమన్నారు ఆయన? యాక్టివిటీస్ జరుగుతాయి. ఏం దొరికిండు? ఓకే, ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శాస్త్రన్న జూబ్లీ హిల్స్ శాస్త్రి సార్, మీరు ఇందూర్లో జూబ్లీ హిల్స్ మాట్లాడమంటారా? ఆడే మాట్లాడతా, హైదరాబాద్లో ఏమైనా ఎవరన్నా అడిగితే మాట్లాడతా. ఇందూర్లో ఎందుకు జూబ్లీ హిల్స్ పోతాము? కాబట్టి ఇక్కడ పెరిగినట్టు అక్కడ పెరగాలని మాకు